ఈరోజు అష్టమి. ఈరోజు ఉదయం చక్కగా స్నానం చేసుకొని మందార చెట్టుకు నీటితో కలిపిన కుంకుమ నీళ్ళు పోసి 11 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణకు వీలు కాకపోతే ఆత్మ ప్రదక్షిణ చేయండి. మందార ఆకు కోసి చెట్టు మొదట్లో పెట్టి 3 ఒత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఓం లక్ష్మీ నమో నమః అని 11 సార్లు కానీ 108 సార్లు కానీ 5 సార్లు కానీ చదవాలి. 2 మందారాలు కోసి ఇంట్లో దేవుడికి లక్ష్మీదేవి దుర్గాదేవికి పెట్టాలి. అద్భుత ఫలితాలను పొందవచ్చు. ధనము చేతిలో నిలవట్లేదు అనేవారు ఈరోజు అష్టమి రోజు మందార పువ్వు చెట్టుకి ఇలా చేస్తే చాలా మంచిది. మందార పువ్వు పూజకు అందానికే కాకుండా అనేక రకాల దోషాలకు ఉపయోగపడుతుంది. అపార ధనయోగం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ఆంజనేయ స్వామికి లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వులు సమర్పించాలని పండితులు చెప్తున్నారు. ఈ మందార పువ్వు దేవుడి పూజకు మందార చెట్టుని మన పెరట్లో పెంచితే ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అనేక రకాలైన వాస్తు దోషాలు పోతాయి. మందార చెట్టు మన పెరట్లో ఉండడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సూర్యబలము వస్తుంది. అందువల్ల ఇంట్లో మందార చెట్టు పెంచుకుంటే ఐశ్వర్యము, వాస్తు దోషాలు అన్ని రకాలుగా మంచిది. అందరూ మందార చెట్లను పెంచండి.